ఉపవాసం ఉన్న సమయంలో ఇతరత్ర పనుల్లో మళ్ళీ మనసు పెట్టకుండా, ఇతరులతో మాట్లాడకుండా, దేవుని వాక్యాన్ని ఉపవాసం ఉన్న రోజున చక్కగా తలంటి స్నానం చేసుకొని మరి శుభ్రంగా దేవుని సన్నిధిలో మరి ఒక రూమ్ లోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని చదువుకుంటూ దేవుని సన్నిధిలో సంపూర్ణంగా ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సమర్పణ కలిగి మరి ఆయనకు సమర్పించుకొని మరి ఆయన సన్నిధిలో మన హృదయాన్ని కృమ్మరించి ప్రార్థన చేసినట్లయితే మరి మనకు జవాబులు మరి మనకు మంచి ఫలితాలు వస్తాయని దేవుని సన్నిధిలో మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఉపవాస ప్రార్థన సమయంలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని చిత్తం కొరకు వేడుకునే వారంగా ఉండాలి. మరి దేవుని చిత్తం మన పట్లే కాకుండా ఇతరుల కొరకు, నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు, సాతాను బంధకంలో బంధించబడిన వారి కొరకు విజ్ఞాపన చేసే వారంగా మన యొక్క ఉపవాస ప్రార్థన ఉండాలి. అయితే ఇక్కడ దేవుని సన్నిధిలో మరి ప్రియమైన దేవుని సంగమా, ఉపవాస ప్రార్థన అనేటువంటిది ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎంత సమయం చేయాలి అనేటువంటి విషయాలను గురించి మనం తెలుసుకున్నాం. ఇకపోతే ఉపవాస ప్రార్థన అనేటువంటిది అసలు అవసరమా, ఎందుకు, దేని కొరకు ఈ ఉపవాస ప్రార్థన చేయాలి అని అంటే, ఉపవాస ప్రార్థన అనేది మన జీవితాలకు చాలా అవసరమైనటువంటి ఒక గొప్ప శక్తి అన్నమాట. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప కృప. మన మనస్సు నిలిపి ప్రభువును సేవించడానికి ఉపవాసం చేయాలి. మరి ప్రభువును సేవించుతూ ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 23వ వచనంలో గనక చూసినట్లయితే ఇక్కడ పౌలు గారు మరి ఆ పని కొరకు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను అని ఇక్కడ దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది. మరి ఇక్కడ ఈ కార్యాన్ని జరిగించడానికి మరి పౌలు గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఇకపోతే మత్తయి సువార్త 17వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు గనక చూసినట్లయితే, విశ్వాసాభివృద్ధి పొందుటకు ఉపవాసం చాలా అవసరమంట. మన జీవితాల్లో విశ్వాసం అనేది మనకి ఎంతో అవసరం. అయితే ఇక్కడ మత్తయి సువార్త 17వ అధ్యాయము 19-21 వచనాల్లో అక్కడ జరిగిన విషయం ఏంటంటే, మరి ఈ శిష్యులు దయ్యం పట్టి వచ్చినటువంటి వ్యక్తిని స్వస్థపరచలేకపోయారు. అలాంటి సమయంలో మరి అల్ప విశ్వాసం వలన దయ్యం పట్టిన వానిని మేము విడిపించలేకపోయామేంటి ప్రభువా అని వీళ్ళు యేసు ప్రభుని అడుగుతున్న సందర్భంలో ప్రభు అక్కడ మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ప్రార్థన విశ్వాసం వలన మీకు అసాధ్యమైనది ఏది ఉండదని చెప్పాడు. ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. మీరు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు విశ్వాసం కలిగిన ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. మరి అలాంటి విశ్వాసం మీలో లేనందువల్లనే మీరు ఆ యొక్క దయ్యం పట్టినటువంటి వ్యక్తిని మీరు స్వస్థపరచలేకపోయారు. విశ్వాసంలో అభివృద్ధి పొందాలి. విశ్వాసంలో మరి మన ప్రార్థన బలమైనదిగా ఉండాలి అని అంటే, విశ్వాసంలో అభివృద్ధి చెందాలి అని అంటే ఉపవాస ప్రార్థన అనేటువంటిది చాలా అవసరమని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారి శిష్యులకి తెలియజేసినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనంలో గనక మనం చూసినట్లయితే, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అన్న ధ్యాస వదిలి కుటుంబ విషయాలను కొంతకాలం మరిచి సావకాశంగా ప్రార్థనలో నిలిచి ఉండుటకు ఉపవాసం అనేటువంటిది చాలా అవసరమై ఉన్నది అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ ఏం తింటాం, ఏం త్రాగుతాం అనేటువంటి కుటుంబ విషయాలు, ఈ లోకంలోని విషయాల మీదే మన ధ్యాస కొంతకాలం మర్చిపోయి దేవుని సన్నిధిలో చక్కగా నిలిచి ఉండాలి. దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడాలి. ఆయన తిరిగి మాట్లాడే వరకు ఆయన సన్నిధిలో నిరీక్షణ కలిగి ఉండాలి అని అంటే ఈ ఉపవాస ప్రార్థన అనేటువంటిది చాలా అవసరమైనది అని ఇక్కడ మరి కొరింథీ సంఘానికి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే మరి ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మ చేత శరీర క్రియలను
చంపు శక్తిని పొందుకోవాలి అంటే ఉపవాసం అనేటువంటిది చాలా అవసరము అనేటువంటి విషయాన్ని రోమాపత్రిక 8వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఉపవాస ప్రార్థనలో కనిపెట్టట ద్వారా దేవుని వాగ్దానాలని పొందుకోగలం. ఆ వాగ్దానాల నెరవేర్పు కొరకైన విశ్వాసం సంపాదించుకోవటానికి మరి ఉపవాసం అనేటువంటిది చాలా అవసరం. మరి మార్కు సువార్త 11వ అధ్యాయము 23-24 వచనాల్లో ప్రభు ఈ రీతిగా చెబుతూ ఉన్నాడు. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు అని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పునది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు అవి కలుగునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మరి చెబుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడవేయబడుతుంది అనేటువంటి విశ్వాసం మనలో కలగాలి. మనం విశ్వాసవంతులంగా విశ్వంలో అభివృద్ధి చెందాలి, విశ్వాభివృద్ధి పొందాలి అని అంటే మరి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే మరి వాగ్దానాలు నెరవేర్పు కొరకు విశ్వాసాన్ని సంపాదించుకోవాలి అని అంటే ఉపవాసం అనేటువంటిది చాలా అవసరం. కాబట్టి ఇక్కడ మరి కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడాలి అనేటువంటి అంత గొప్ప లోతైన విశ్వాసం మనలో అభివృద్ధి చెందాలి అని అంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారంగా మరి ఉండాలి అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మార్కు సువార్త 9:23లో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మన దేవునిలో బలంగా నమ్మకం విశ్వాసం కలగాలి అనేటువంటిది కలగాలి అంటే మనకి ఉపవాస ప్రార్థన ద్వారానే మన విశ్వాసాన్ని మనం బలపరుచుకోగలం. అలాగే వ్యాధుల్ని స్వస్థపరచడానికి, దయ్యములను వెళ్ళగొట్టడానికి, విరిగిన హృదయాలు కట్టబడడానికి, బానిస అయిపోయిన వారిని అలవాట్ల నుండి విడుదల పొందుటకు అనగా అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయడానికి ఉపవాసం అనేటువంటిది చాలా అవసరం. మనలో చాలా మంది అనారోగ్య పరిస్థితుల్లో ఉంటారు. ఎన్నో అవసరతల్లో విజ్ఞాపనలో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి అనేక మంది రోగాలతో బాధపడుతూ ఉంటారు. మరి విరిగిపోయినటువంటి హృదయాలు, మరి వారి జీవితాల్లో ఎంతో కష్ట నష్టాల్లో బాధల్లో ఉన్నటువంటి వారిని విడిపించాలి అని అంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడే అసాధ్యమైనటువంటి వాటిని సుసాధ్యంగా మార్చుకోగలం. అయితే మార్కు సువార్త 9:28-29లో మనం చూసినట్లయితే ఇంతకు ముందే తెలుసుకున్న ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయన్ని అడిగారట. అందుకు ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనాను ఈ విధమైనది వదిలిపోట అసాధ్యమని వారితో చెప్పాడు. ప్రార్థన విశ్వాసం మనలో బలపడాలి. మనం దేవుల్లో ఎక్కువగా మరి బలం పొందుకోవాలి. విశ్వాసం కలిగి విశ్వాసమైనటువంటి ప్రార్థన మనం పొందుకోవాలి. విశ్వాస జీవితాన్ని కలిగి జీవించాలి అని అంటే మరి ఆత్మను సంపాదించుకోవడానికి ఉపవాసం అనేటువంటిది చాలా అవసరము. మరి అసలు ఆత్మను సంపాదించాలి, ఆత్మలు రక్షింపబడాలి, దేవుని రాజ్యం కట్టబడాలి అనేటువంటి హృదయ వాంఛ మనం కలిగి ఉపవాస ప్రార్థనను మనం మొదలు పెట్టాలి. మనం ఉపవాస ప్రార్థనలో ముఖ్యంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఉపవాసం ఉంది. ఈ లోకంలో అవసరతలు, ఈ లోకంలో ఇబ్బందులు, వాటన్నిటి కొరకు ప్రార్థించడం సహజమే. కానీ ముఖ్యంగా మనం ప్రార్థించాల్సినటువంటి అంశాలు ఏంటంటే ఆత్మలను సంపాదించాలి, మరి నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడాలి, దేవుని రాజ్యం కట్టబడాలి, దేవుడు 2వ రాకడలో రానయ్యుంటుండగా ఆయనతో కలిసి మనం అందరం ఎత్తబడే గుంపులో ఉండాలి అనేటువంటి హృదయ వాంఛ లేకుండా చేసేటువంటి ఉపవాస ప్రార్థన వాక్యానుసారమైన ప్రార్థన కానే కాదు. కాబట్టి మన జీవితాల్లో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ముఖ్యంగా ఈ అంశాల గురించి ప్రార్థన చేసేవారంగా ఉండాలని ప్రభు పేరట మీ అందరికి తెలియజేస్తూ ఉన్నాను.
ఆసక్తితో కూడిన విజ్ఞాపన ప్రార్థన, మరి సాతాను బంధకాల్లో ఉన్నటువంటి ఆత్మలను విడిపించి రక్షించడానికి మన యొక్క ప్రార్థన సహాయకారిగా ఉండాలి. ఎంతో మంది ఈ లోకంలో అనేక రకాలైనటువంటి త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, మరి ఎంతో కష్టాల్లో, మరి అనేక రకాలైనటువంటి పరిస్థితుల గుండా ప్రయాణిస్తూ ఉన్నటువంటి ఆత్మల కొరకు ప్రార్థించేటువంటి ఉపవాస ప్రార్థన మన ప్రార్థనగా ఉండాలి అని దేవుని పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే పరిశుద్ధాత్మతో నింపబడాలి. ప్రార్థనలో కనిపెట్టడానికి మరి ఉపవాసం అనేటువంటిది చాలా అవసరం. మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి అని అంటే, పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి అని అంటే, మనం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మరి కనిపెట్టే వారంగా ఉండాలి. ప్రార్థనలో కొనసాగటం వలన పరిశుద్ధాత్మను కలిగి ఉంటాం. మనం ఎక్కువగా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మరి విరిగి నలిగిన హృదయంతో, కన్నీటితో మరి మన హృదయాలను ఆయన సన్నిధిలో కృమ్మరించి ప్రార్థనలో ఉంటాము, అలాంటి సమయంలోనే మన పరిశుద్ధాత్మను పొందుకోగలుగుతాం. కాబట్టి మన జీవితాల్లో ఉపవాస ప్రార్థనలో ఉండటం ద్వారా ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లటానికి, శోధనలో పడకుండా కాపాడబడటానికి ఈ ఉపవాస ప్రార్థన అనేటువంటిది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పి అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనంలో ఈ విషయాన్ని గురించి మరి అపోస్తులుడైన పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రజలకు ఇచ్చిన శక్తివంతమైనటువంటి కవచమే ఈ ప్రార్థన, ఉపవాసం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శక్తివంతమైనటువంటి కవచమంట ఇది. కాబట్టి ఇలాంటి కవచాన్ని మనం ధరించుకున్నట్లయితే ఏ సందర్భంలో, ఏ సమయంలో కూడా మనము పగల ఎండ దెబ్బకైనాను, రాత్రి వెన్నెల దెబ్బకైనాను మరి మనకి ఇబ్బంది కలగకుండా మనల్ని కాచి కాపాడే కవచంగా ఈ యొక్క ఉపవాస ప్రార్థన మనల్ని రక్షిస్తూ ఉంది. మరి ఉపవాస ప్రార్థనలో నిలిచి ఉండటం ద్వారా, మనం ఉపవాస ప్రార్థనలో ఉన్న వారమైతే మరి వ్యాధులు, దయ్యాలు, చీకటి శక్తులు వీటన్నిటి మీద కూడా జయము మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగ జయించారో అలాగే మనం కూడా జయాన్ని పొందగలుగుతాము. మరి ఉపవాస ప్రార్థన అన్నిటికంటే ముఖ్యంగా మనల్ని మనం తెలుసుకోవడానికి, మన జీవితాలు ఎలాగున్నాయి, మనం ఏ రీతిగా ఉన్నాం, మరి ఆయన సన్నిధిలో మనం ఉపవాసం ఉండి ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయంతో మన జీవితాలని ఆయన సన్నిధిలో కృమ్మరిస్తూ, సంపూర్ణ సమర్పణ కలిగి ఆయన సన్నిధిలో గోజాడుతూ, ఆయన సన్నిధిలో అంగలారుస్తూ, ఆయన సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేస్తాము, అలాంటి సమయంలో మనలో ఏం బలహీనతలు ఉన్నాయి, మరి ప్రేమహీనతలు, ఇతరులను ప్రేమించే మనసు మనలో లేదు. కొంతమంది జీవితాల్లో ఏ రకమైన బాధ్యతను కలిగి ఉండరు. కుటుంబాల్లో బాధ్యత, మరి ఎక్కడా కూడా వారు సంఘాల్లో బాధ్యత కానీ ఏ రకమైన బాధ్యతను వహించరు. మనం దేవుడు ఈ లోకంలో ఒక తల్లిగా, మరి ఒక ఉద్యోగిగా, లేకపోతే ఒక భార్యగా, ఒక సహోదరిగా, మరి ఒక కుమార్తెగా మనల్ని ఉంచినప్పుడు ఆయా బాధ్యతలు నిర్వర్తించాల్సినటువంటి అవసరత మనకి ఎంతగానో ఉంది. ఆయన కూడా మరి కుమారుడుగా మరి తన యొక్క బాధ్యతను మరి ఈ లోకంలో తండ్రి ద్వారా పంపబడి ఆయన అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడమే కాకుండా ఈ లోక బాధ్యతలను కూడా మరి తల్లిని కూడా చనిపోయే సమయంలో మరి యోహానుకు అప్పగించాడు. ఆయన ఎన్నడూ ఏ బాధ్యతలను విస్మరించలేదు. కానీ మనలో చాలా మంది మరి కొంతమందిని చూస్తూ ఉంటామండి, కుటుంబాల్లో సహోదరుల పట్ల కానీ మరి వారికి ఒప్పగించబడినటువంటి మరి పాత్రలను పోషించే విధానంలో బాధ్యత లేకుండా జీవిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి బాధ్యతారహితమైన జీవితాలను కూడా మనం ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మనలో ఉన్నటువంటి లోపాలు, మరి మనలో ఉన్నటువంటి బలహీనతలు మరి తెలుసుకోవడానికి మరి ఎంతో సహాయపడుతూ ఉంటుంది. అయితే మన ఈ యొక్క ఉపవాస ప్రార్థన మరి మన ఆత్మను ఉజ్జీవింప చేస్తుంది. మనం ఎక్కువగా దేవుని సన్నిధిలో గడిపినప్పుడు మరి మన మనస్సును మనం సిద్ధపరచుకుని, మనల్ని మనం సరిచేసుకుని మరి నూతనమైనటువంటి జీవితాలను, చక్కని రక్షణ ఆనందం కలిగినటువంటి, వెలుగు కలిగినటువంటి జీవితాలను మనం పొందుకోగలిగినటువంటి కృపను కూడా మనం ఈ ఉపవాస ప్రార్థనలో సంపాదించుకోగలం. ఒక వ్యక్తి భక్తిని, శక్తిని
సంపాదించుకోవాలి అని అంటే ఉపవాస ప్రార్థన ఎంతో అవసరమై ఉంది. అయితే ఉపవాస ప్రార్థన మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత మరి మన జీవితాల్లో కలిగేటువంటి ఫలితాలు ఏంటో మనం చూసినట్లయితే, ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించిన తర్వాత మన జీవితాల్లో గొప్ప విడుదల, మన కుటుంబంలో అనేక రకాలైన ఇబ్బందులు, అవసరతలు ఉండొచ్చండి. మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో గనక మనం ఉపవాసం ఉండి ప్రార్థించినట్లయితే గొప్ప విడుదలని, స్వేచ్ఛని, సంతోషాన్ని, సంతృప్తిని అనుభవించగలం. మనం ఒకసారి అలాంటి అనుభవాన్ని గనక మనం రుచి చూచిన వారమైతే దేవుని సన్నిధిలో మీరు ఒక్కరోజు ఉపవాసం ఉండి మరి మీకున్న అవసరతలను బట్టి, మరి మీ కుటుంబాల్లో మరి దేవుని సన్నిధిలో మరి బిడ్డలకు వివాహాల, లేకపోతే అనారోగ్య పరిస్థితుల, మీ ఆర్థిక పరమైన ఇబ్బందుల, ఏమేమి అవసరతలు, ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో ఒక్క దినము దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసినట్లయితే, ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించినట్లయితే గొప్ప విడుదల, గొప్ప స్వేచ్ఛ, సంతోషము, సంతృప్తిని మనం పొందుకోగలుగుతాం. అలాగే కాకుండా మనం దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఉపవాసం ఉండి మరి దేవుని సన్నిధిలో మనల్ని మనం కృమ్మరించుకొని ప్రార్థన చేస్తామో, మరి మనలో ఉన్నటువంటి మరి అసూయ, ద్వేషాలు కానీ, చెడు తలంపులు, వీటన్నిటినీ కూడాను ఈ ఉపవాస ప్రార్థన ద్వారా కాల్చివేసేసి మనల్ని మనం పరిశుద్ధంగా చేసుకోగలిగేటువంటి శక్తిని పొందుకుంటాము. మనలో ఉన్నటువంటి చెడు అంతయు పోయి మనం పరిశుద్ధపరచబడిన వారంగా ఈ యొక్క ఉపవాస ప్రార్థన మనకు సహాయపడుతుంది. మరి నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రేమ కలిగి, కనికరం కలిగేటువంటి మనస్సు కూడా మనలో వస్తుంది. మరి మనలో బలహీనతలు, తప్పులు ఉన్నప్పటికీ వారిని ప్రేమించడానికి పరిశుద్ధాత్మ శక్తి మనకి తోడుగా ఉంటుంది. మనం ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేస్తామో మరి ఇతరుల్లో చాలా రకాలైనటువంటి బలహీనతల్లో మనల్ని విమర్శించేవారు, మనలో ఏదేదో తప్పులు పట్టుకునేవారు, మనల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేవారు, మనల్ని అనేక రకాలుగా మనం ఒక రకంగా దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నప్పుడు మనల్ని చూసి అనేక రకాలుగా మాట్లాడేవారు కూడా ఉంటారు. అలాంటి సందర్భాలలో వారందరినీ క్షమించే మనసు, ప్రేమించే మనసు మనం ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు పొందుకోగలము. తర్వాత మరి ఉపవాస ప్రార్థన వలన మన మనస్సులు నూతనపరచబడతాయి. వాక్యములను, గొప్ప సత్యాలను, భావాలను కూడా, మర్మాలను కూడా గ్రహించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఉపవాస ప్రార్థన గొప్ప విడుదలను ఇస్తుంది. వాగ్దానాలను నమ్మటానికి, దేవుని మహిమపరచడానికి, మరి దేవుడిచ్చిన వాగ్దానాలు మనకి దేవుని వాక్యంలో అనేక రకాలైన వాగ్దానాలు పొందుపరిచి ఉన్నాయి. అవన్నీ మనం అర్థం చేసుకోవాలి, అవన్నీ నమ్మగలగాలి. దేవుని మహిమపరిచే శక్తిని కూడా మనం ఉపవాస ప్రార్థన ద్వారా పొందుకోగలుగుతాము. అలాగే మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తామో అంచెలంచెలుగా దేవుడు మనల్ని పైకి మెట్లు ఎక్కించడానికి ఆయన సహాయకారిగా ఉంటాడు. దేవుని సన్నిధిలో మనం నిలవబడి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ, ఆయన్ను పాడి స్తుతిస్తూ మరి మన యొక్క ప్రార్థన వ్యాధిగ్రస్తులను స్వస్థపరచడానికి కూడా మనకి శక్తిని ఇస్తుందట. మనం ఎప్పుడైతే ఉపవాసం ఉండి మనలను మనము శుద్ధీకరించుకుంటామో, మన ఆత్మలు దేవుని శక్తితో, ఆత్మతో నింపబడతాయో, మరి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారి కొరకు ప్రార్థించినప్పుడు స్వస్థత వరాన్ని కూడా పొందుకుంటాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మీకు ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఒక వ్యక్తి ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిని వెతుకుచు ప్రభు ముఖాన్ని చూస్తున్నప్పుడు మహిమ నుండి మహిమను, వెలుగు నుండి వెలుగును, జయము నుండి జయమును పొందుచు క్రీస్తు సారూప్యంలోనికి మారును అని చెప్పి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో గనక మనం చూసినట్లయితే, మనం ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిని వెతికే వరంగా ఉంటామో, ప్రభు ముఖమును చూసే వారంగా ఉంటాము, అలాంటి సమయంలో మహిమ నుండి మహిమను, వెలుగు నుండి వెలుగును, జయము నుండి జయమును పొందే వారంగా ఉంటామని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత మరి మన జీవితాల్లో మనకు కలిగేటువంటి అనేక రకాలైన ఫలితాలు మనం పొందుకోగలం. ఉపవాస ప్రార్థన ఎవరు చేయాలి?
ఈ ఉపవాస ప్రార్థన అనేటువంటిది అసలు ఎవరు చేయాలి అని అంటే, మరి దేవుని వాక్యానుసారంగా మరి ప్రతి క్రైస్తవుడు, ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండటం అనేటువంటిది చాలా అవసరం. ఉపవాసం ఉండనవసరం లేనంత పరిశుద్ధంగా కానీ గొప్పవారంగా కానీ మన జీవితాలు లేవు. కాబట్టి మనం ఉపవాసం ఉండి మరి దేవుని సన్నిధిలో ప్రార్థించాల్సినటువంటి అవసరత ప్రతి ఒక్కరికి ఉంది. మరి ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఉపవాస ప్రార్థనలోని శక్తిని మనం గ్రహించుకుంటాం. ఉపవాసం వలన కలిగే ఆశీర్వాదాలు వాక్యం ద్వారా మనం పొందుతాం. కాబట్టి ప్రతి ఒక్కరం, ప్రతి విశ్వాసి తన ఆధ్యాత్మిక బలాన్ని పెంపొందించుకోవాలి అని అంటే ఉపవాసం ఉండాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మరి ఉపవాస ప్రార్థన ద్వారా మన శరీర ఇచ్ఛలను జయించగలుగుతాం. ఈ లోకంలో అనేక రకాలైనటువంటి మరి ఇచ్ఛలు, ఆశలు, వీటన్నిటిని కూడా మనం పారద్రోలి ఆత్మీయమైనటువంటి బలాన్ని పొందుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపవాస ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అయితే ప్రతి తల్లి, తండ్రి తమ బిడ్డల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనంలో అక్కడ వ్రాయబడి ఉంటది. మనం ప్రతి ఒక్కరము తల్లి, తండ్రి వారి బిడ్డల కొరకు వేకువజాముననే లేచి ఉపవాసం ఉండి ప్రార్థించాల్సినటువంటి వారంగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. యోబు పత్రికలో కూడా 1వ అధ్యాయము మరి 5వ వచనంలో కూడా యోబు గ్రంథం మరి ఈ విషయాన్ని మనం చూస్తాము. తర్వాత కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ప్రతి సువార్తికుడు ఆత్మలను రక్షించుటకు ఉపవాసం ఉండి ప్రార్థించాలంట. దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి ప్రతి సువార్తికుడు, ప్రతి సంఘ కాపరి తన సంఘాన్ని పోషించుకోవడానికి, కాపాడుకోవడానికి, మరి ఆత్మలను రక్షించుకోవడానికి ప్రతి సువార్తికుడు, ప్రతి సంఘ కాపరి, మరి ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఉపవాస ప్రార్థనలో ఒకడు పొందగలిగిన శక్తిని మరి ఏ రీతిగానూ ఎక్కడను సంపాదించలేడు. మనం దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించినట్లయితే అనేక రకాలైనటువంటి మరి శక్తిని పొందుకోగలం. కానీ ఉపవాస ప్రార్థనలో పొందగలిగినటువంటి శక్తి మనం ఎక్కడా కూడా ఏ రీతిగాను ఎక్కడను కూడా మనం సంపాదించుకోలేము. గొప్ప శక్తిని, గొప్ప ఆత్మను, పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి అని అంటే ఉపవాస ప్రార్థన వల్లనే గాని దేని వలన కూడా మనకి సాధ్యము కాదు. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థించడం అనేటువంటిది మన జీవితాల్లో ప్రతి ఒక్కరికి అవసరమై ఉన్నదని దేవుని సన్నిధిలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే పాత నిబంధన గ్రంథంలో ఉపవాస ప్రార్థన అనేటువంటిది అసలు ఎలా ఉంది, ఎవరెవరు ఏ రీతిగా ఎంతకాలము ఉపవాస ప్రార్థన మరి చేసి వారి జీవితాల్లో వారి జయాల్ని మరి పొందుకున్నారు అనేటువంటిది గనక మనం చూసినట్లయితే మరి పాత నిబంధనలో కూడా ఉపవాస ప్రార్థనలకు ప్రాముఖ్యత చాలా ఇవ్వబడింది. ఉపవాసంతో కూడిన యథార్థ ప్రార్థనకు దేవుడు తన ప్రభావంతో కూడిన జవాబులను కూడా ఇచ్చాడు. వాళ్ళు చేసిన ఉపవాసాలకు మరి వారు పొందిన జవాబులను గనక మనం చూసినట్లయితే మోషే కాలంలో నిర్గమాకాండము 32వ అధ్యాయము 15 నుంచి 19 వరకు 31, 32 వచనాల్లో గనక మనం ఇక్కడ చూసినట్లయితే మోషే 40 దినాలు ఉపవాసం ఉండి కొండపై దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఈ యొక్క 10 ఆజ్ఞల యొక్క పలకల్ని ఆయన పొందుకోవడానికి 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినటువంటి విషయాన్ని మనం ఇక్కడ నిర్గమాకాండంలో చూస్తాం. అయితే ఆ 10 ఆజ్ఞల పలకలు కొండ దిగినప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారు, ఈ ఆజ్ఞల కొరకు ఆయన కొండపైకి వెళ్ళి 40 దినాలు ఉపవాసం ఉండి ఈ యొక్క పలకలను సంపాదించుకొని తిరిగి వస్తున్న క్రమంలో మరి ఇశ్రాయేలీలు బంగారు దూడను పూజించి గంతులు వేయటం చూసి ఆ పలకలను పగలగొట్టి ఆ విగ్రహంను నాశనం చేశాడట. పాపం చేసిన ఇశ్రాయేలును క్షమించమని దేవుణ్ణి బ్రతిమాలుకున్నట్లు దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటది. అయితే దేవుడేమన్నాడు ఇక్కడ నిర్గమాకాండం 32వ అధ్యాయం 10వ వచనంలో,
నేను వారిని కాల్చివేసేదను, నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండుచున్నది అని. మరి 40 దినాలు ఉపవాసం ఉండి మోషే మరి ఈ యొక్క 10 ఆజ్ఞల పలకలను సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క జీవితాన్ని బట్టి దేవుడు వారి మీద కోపోద్రేకుడై మరి వారిని నేను కాల్చి వేస్తాను, మోషే నువ్వు ఊరకుండు, నువ్వేం మాట్లాడుకో, నా కోపం వారి మీద మండుచున్నది అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని కోపాన్ని ఆపడానికి మోషేకి ఎటువంటి వాగ్దానం లేదు. మోషే మరలా ఏం చేశాడు? మరలా 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన ఉండి ఈ ప్రజలు చేసినటువంటి పాప క్షమాపణ కొరకు మరి దేవుని ఎదుట సాగిలపడి వారి కొరకు విజ్ఞాపన చేసినట్లుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మరి ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయము 17-19 వచనాలను కనుక చూసినట్లయితే, అప్పుడు నేను ఆ 2 పలకలను పట్టుకుని నా 2 చేతులలో నుండి మీ కన్నుల ఎదుట వాటిని క్రింద పడవేసి పగలగొట్టి, మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయన కోపం పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. ఏలయనగా మిమ్ము నశింపజేయవలనని కోపపడిన యెహోవా కోపోద్రేకమును చూచి భయపడితిని. ఆ కాలమందును యెహోవా నా మనవి ఆలకించెను. ఈయన 10 ఆజ్ఞల ప్రార్థించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. తర్వాత వీరు చేసిన పాపాలను బట్టి యెహోవా కోపోద్రేకమును చూసి భయపడినటువంటి మరి మోషే మరలా వారి యొక్క కాపుదల కొరకు వారిని కనికరించమని, వారిని క్షమించమని మరి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయడానికి మరలా 40 దినాలు ఉపవాసం ఉన్నట్టుగా మనం ఇక్కడ దేవుని సన్నిధిలో చూస్తూ ఉన్నాం. మోషే తన విజ్ఞాపన దేవుడు వినున్నట్లు చేటకు మరలా ఉపవాస ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి ఇజ్రాయేల్ జనాంగం మీద నుండి తన కోపాన్ని త్రిప్పుకున్నట్లుగా, దేవుని ఉగ్రతను తప్పించుకున్నట్టుగా కన్నీటి ఉపవాస ప్రార్థన ఇక్కడ ఎంతగానో ఉపయోగపడింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి అవసరత, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మరి మోషే గారు 2 సార్లు 40 దివారాత్రులు వారి కొరకు మరి 10 ఆజ్ఞల పలకల కొరకు ఆయన ఉపవాసం ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మనం ఎంతకాలం దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండాలి, ఎంతకాలము మరి దేవుని సన్నిధిలో మరి మనం ప్రార్థించే వారంగా ఎంతకాలం అనేటువంటిది కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ మరి మోషే గారు అక్కడున్న అవసరతను బట్టి, అక్కడున్న పరిస్థితులను బట్టి ఆయన అంత సమయము దేవుని సన్నిధిలో మరి ఉపవాసం ఉన్నటువంటి రీతిని మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగానే యజ్రా కాలంలో మరి యజ్రా 8:21 కనుక మనం చూసినట్లయితే, యజ్రా కాలంలో బబులోన్ దేశం నుండి వాళ్ళు బయటపడి వారి ప్రయాణంలో దేవుని కాపుదల కొరకు రాజు సహాయం కోరుట కంటే దేవుని సహాయం కోరుట ఉత్తమము అని ఉపవాసమును ప్రకటించారంట. వాళ్ళు మరి ఆ యొక్క బబులోన్ దేశం నుండి బయటకు వచ్చి వాళ్ళు ప్రయాణంలో ఉన్న సమయంలో వారు రాజును ఆశ్రయించడం కంటే దేవుణ్ణి ఆశ్రయించడమే గొప్ప ఉత్తమం అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి వాళ్ళు అక్కడ ఉపవాసం ఉండి మరి ప్రార్థించినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ యజ్రా 8:23 కూడా మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనని అంగీకరించను. అప్పుడు వారికున్న మరి క్లిష్ట పరిస్థితుల్లో, కష్ట నష్టాల్లో దేవుని శక్తిని, విడుదలను పొందుకోవడానికి ఉపవాస ప్రార్థన వారికి ఎంతో ఉపయోగకరంగా ఉత్తమమైనదిగా ఉన్నట్లు మరి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఉపవాసంతో ప్రార్థించు ప్రార్థనలను మరి ప్రభు తప్పక అంగీకరించి జవాబునిచ్చేటువంటి దేవుడుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇకపోతే నెహెమ్యా కాలంలో మరి కనుక మనం చూసినట్లయితే మరి నెహెమ్యా 1:4 మరి ఆ యొక్క యెరూషలేము ప్రాకారాల్ని పడద్రోయబడి దాని గుమ్మాలన్నీ అగ్ని చేత కాల్చబడినని వినినప్పుడు మరి ఇక్కడ నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా
దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి, నెహెమ్యా 1:4, నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసితిని. మరి ఇక్కడ నెహెమ్యా యెరూషలేము ప్రాకారాల గురించి, దాని గుమ్మాల గురించి విన్నప్పుడు ఎంతగానో దేవుని సన్నిధిలో దుఃఖించినటువంటి వ్యక్తిగా కొన్ని దినములు మరి ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి మరి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు తన విజ్ఞాపనను విన్న వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సాధారణమైన ప్రాణదాయకుడిగా ఉన్నటువంటి నెహెమ్యా యెరూషలేము వెళ్ళి తన సహోదరులతో కలిసి మరి 52 దినాల్లో యెరూషలేము ప్రాకారం తిరిగి కట్టడానికి దేవుని శక్తిని పొందుకున్నాడు. మరి ఎలాంటి శక్తిని పొందుకోగలిగాడు అని అంటే, మరి నెహెమ్యా 6:15 కనుక చూసినట్లయితే, ఈ కష్టతరమైన పని ఉపవాస ప్రార్థన వలన సులభ సాధ్యమైన. మరి ఎంత కష్టమైనటువంటి పని! ఈయన మరలా యెరూషలేముకు వెళ్ళి తన సహోదరులతో కలిసి పడగొట్టబడినటువంటి యెరూషలేము గోడల్ని మరి ఆయన ఉపవాస ప్రార్థన ద్వారానే మరి చేయగలిగాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సిన వారంగా ఉన్నాం. ఇకపోతే ఎస్తేరు కాలంలో మరి 2-3 దినాల క్రితమే ఎస్తేరు గురించి, ఎస్తేరు మరి యొక్క తన జీవితాన్ని గురించి మనం వినడం జరిగింది. మరి ఎస్తేరు రాణిగా ఉన్న కాలంలో కూడా మరి యూదులందరినీ నిర్మూలన చేయడానికి రాజాజ్ఞ వెలువడినప్పుడు ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనంలో మరి ఆ రాజాజ్ఞ నెరవేరుకుండడానికి ఎస్తేరు తన చెలికత్తెలతో పాటు 3 దినాలు అన్నపానములు తీసుకోకుండా ప్రార్థించినట్లు, మరి యూదులందరూ తనతో పాటు ప్రార్థన చేసినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా, నీవు పోయి షూషన్ నందు కనబడిన యూదులందరినీ 4వ అధ్యాయము 15-16 వచనాల్లో గనక చూసినట్లయితే, సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తులను కూడా ఉపవాసం ముందుము ప్రవేశించుట న్యాయరిక్తముగా నున్నను, నేను రాజునంతకు ప్రవేశించుదను, నేను నశించదను. మరి ఇక్కడ ఎస్తేరు కూడా మరి తన యొక్క స్వజనాంగాన్ని, తన మరి యూదులందరినీ మరి నిర్మూలన చేయడానికి రాజాజ్ఞ వెలువడినప్పుడు మరి అక్కడ ఆ ఆజ్ఞను కూడా, శాసనం కూడా మార్చబడింది. మరి దాని కొరకు మరి 3 దినాలు ఇక్కడ ఎస్తేరుతో పాటు తన చెలికత్తెలు మరి యూదులందరినీ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని ఇక్కడ విన్నపం చేసినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ ఉపవాస ప్రార్థన వలన ఏ మానవుడు మార్చదాలని రాజాజ్ఞ వ్యర్థం చేయబడినట్లు మరొక రాజాజ్ఞ వ్రాయబడి యూదా జనాంగం అంతా రక్షింపబడ్డం మనం ఎస్తేరు 8:5-8 వచనాల్లో వెనుక మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క ఉపవాస ప్రార్థన వలన ఇక్కడ జరిగినటువంటి గొప్ప అద్భుతం ఏంటంటే, ఏ మానవుడు కూడా మార్చజాలన్నటువంటి రాజు ఒకసారి ఆజ్ఞ ఇచ్చినప్పుడు మరలా అది తిరిగి మార్పు చేయబడటం అనేటువంటిది మరి అది జరగనటువంటి చాలా గొప్ప విషయం అది. కానీ ఇక్కడ మరి ఈమెతో పాటు ఆ యోధా జనాంగమంతయు చేసినటువంటి ప్రార్థన వలన మరి రాజు యొక్క ఆజ్ఞ మార్చబడి ఆ జనాంగం అంతా రక్షించబడినట్లు మరి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరి జనాంగాలు రక్షించబడడానికి ఉపవాస ప్రార్థన ఒక్కటే ఆయుధంగా ఇక్కడ ఎస్తేరు ఎన్నుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే దానియేలు కాలంలో కూడా మరి ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని పఠించి ప్రవక్త ఇర్మియా ప్రవచించిన ప్రవచనాలను గురించిన దానియేలు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు పరిపూర్ణమవుతున్నవని గ్రహించి అతడు గోనె పట్ట కట్టుకొని ధూళిని తలపై వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభు ఎదుట దేవుని ఎదుట తన మనస్సును నిబ్రం చేసుకొనెను. అయితే ఇక్కడ మరి దానియేలు కూడా మరి యెరూషలేము పాడైపోయి మరి 70 సంవత్సరాలు జరుగుతున్నాయని తెలుసుకున్నప్పుడు మరి ఆయన గోనె పట్టు కట్టుకొని ధూళిని తలపై వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలో చేసినట్లుగా మనం ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. దానియేలు 9, 7, 8 వచనాల్లో ఇక్కడ దానియేలు అంటాడు, ప్రభువా నీవే నీతిమంతుడవు, ప్రభువా నీకు విరోధముగా పాపం చేసిన
మాకే సిగ్గు తగి ఉన్నది అని తన పాపములు, తన పితరుల పాపములు ఒప్పుకొని ఇప్పుడైతే మా దేవ దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలు విన్నపములను ఆలకించి ప్రభు సిద్ధానుసారంగా శిథిలమైపోయిన ఈ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. మరి 70 సంవత్సరాలుగా పాడైపోయి ఉన్నటువంటి ఈ యెరూషలేము దేవాలయాన్ని గురించి దానియేలు 9వ అధ్యాయము 17, 19 వచనాల్లో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడైతే నా దేవా దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదికి నీ ముఖ ప్రకాశము రానిము. నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుతున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించట్లేదు. మా దేవా చెవియొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ప్రభువ ఆలకింపుము, ప్రభువ క్షమింపుము, ప్రభువ ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని అని ప్రార్థించను. మరి ఇక్కడ దానియేలు కూడా యెరూషలేము పట్టణం గురించి మరి ఎంతగానో దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు. అప్పుడు మరి దానియేలు యొక్క ప్రార్థనను విన్న దేవుడు గబ్రియేలు దూతను పంపి అభిషిక్తుని రాకను గురించి, మానవుల పాపమునకు ప్రాయశ్చిత్తము చేయుటకు రానయ్యున్న క్రీస్తుని గురించి బయలుపరిచినట్లుగా మనం ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. పరలోకాన్ని కదిలించగలిగింది కూడా ఈ ఉపవాస ప్రార్థనే. కాబట్టి పరలోకం కదిలించబడి మరి దేవుడు ఈ యొక్క దానియేలు యొక్క ప్రార్థనను ఆలకించి పరలోకం నుండి మరి గబ్రియేలు దేవదూతను పంపించి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడను గురించి, మనందరి పాపముల యొక్క ప్రాయశ్చిత్తాన్ని గురించి మరి అక్కడ బయలుపరిచినట్లుగా దేవుని సన్నిధిలో మనం చూస్తూ ఉన్నాం. యోవేలు కాలంలో మరి దిగజారిపోయిన బిడ్డల్ని సరిచేయబడ్డానికి, ఉద్యోగం పొందడానికి మరి ఇక్కడ యోవేలు 2వ అధ్యాయం 12వ వచనంలో మరి అక్కడ ఆ యోవేలు కాలంలో ఆ యొక్క దేవుని బిడ్డలందరూ అక్కడ నాశనం అయిపోయి మరి వాళ్ళు ఎంతగానో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారి ఉద్యోగాన్ని పొందుకోవడానికి వారి కొరకు ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుతూ దుఃఖించుతూ మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి మరి అని ప్రభు పిలిచాను. దేవుని బిడ్డలు దేవుని శిక్షను తప్పించుకొని దేవుని కరుణా వాత్సల్యాలను సంపాదించుకొని ఉద్యోగం పొందడానికి ఉపవాస ప్రార్థన ఎంతో ఉత్తమమైనటువంటి మార్గంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యోవేలు కాలంలో నాశనం అయిపోయినటువంటి బిడ్డలందరూ తిరిగి మరి వారు దేవుని యొక్క కృపను, దేవుని శిక్షను తప్పించుకొని దేవుని కరుణా వాత్సల్యాలను సంపాదించుకొని మరి తిరిగి వారు మరలా దేవుని బిడ్డలుగా దేవుని ఉద్యోగాన్ని పొందుకోవడానికి ఈ ఉపవాస ప్రార్థనే అక్కడ ఉత్తమమైనటువంటి మార్గంగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే యోనా కాలంలో మరి నినివే పట్టణస్థుల దోషము, యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం కనుక చూసినట్లయితే మరి నినివే పట్టణస్థుల దోషము దేవుని దృష్టికి ఘోరమైనందున ఇక 40 దినములలో నినివే పట్టణం నాశనం అగునని యోనా ప్రకటించాడు. నినివే పట్టణం అంతా నాశనం అయిపోతుందిరా బాబు, మీరందరూ మరి లేచి దేవుని సన్నిధిలో మరి క్షమాపణ కోరుకోండి, ప్రార్థన చేయండి అని మరి వెళ్ళి యోనా మరి అక్కడ నినివే పట్టణంలో ప్రకటించినప్పుడు మరి నినివే వారిపైకి శాపం, నాశనం, కీడు రాకుండా తప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన పైన ఉన్న శాపము, నాశనము తప్పించుకోవడానికి పశ్చాత్తాపంతో కూడినటువంటి మరి ఉపవాస ప్రార్థనే ఎంతో అవసరమై ఉన్నది అని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే యేసుక్రీస్తు జీవితంలో బోధలను, ఉపవాస ప్రార్థనల ప్రత్యేకతను కూడా ఆయన తెలియపరిచాడు. యేసు ప్రభు కూడా తన 40 దినాలు ఉపవాస ప్రార్థన తర్వాతే సేవ ప్రారంభించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు కనుక మనం చూసినట్లయితే ఉపవాస ప్రార్థన సమయంలో శరీరమును, లోకమును
సాతానును ప్రభు జయించినట్లుగా మనం చూస్తాము. దేవుని వాక్యం ద్వారా సాతాన్ని ఎదిరించాడు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి, మరి లోకాసు వార్త 4వ అధ్యాయము 1-3 వచనాలు కనుక చూసినట్లయితే, మరి ఇక్కడ 40 దినాలు అపవాది చేత ఆయన శోధించబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఆయన ఆ దినాల్లో ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలిగా ఉన్నప్పుడు అపవాది ఏమంటాడు, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టగినట్లు ఈ రాతితో చెప్పమని అక్కడ మరి దేవుణ్ణి శోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకు యేసు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని మనుష్యుడు అని వ్రాయబడి ఉన్నదని అక్కడ సైతానికి ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా దేవుని సన్నిధిలో మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన కాలంలో మరి వారందరూ ఆయా సమయాలను బట్టి, ఆయా వారికి ఉన్న పరిస్థితులను బట్టి వారు ఉపవాసం ఉండి ప్రార్థించి మరి వారి యొక్క సమస్యల నుంచి విడుదల పొందినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మరి ఈ యొక్క ఉపవాస ప్రార్థనకి ఎంతో ప్రాముఖ్యతనిచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆధ్యాత్మిక కృంగుదలకు ముఖ్య కారకుడైనటువంటి సాతానుడు, వాడిని ఎదిరించడానికి మనకి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి ఆయుధం ఈ ఉపవాస ప్రార్థనే. అనేకులు మరి ఆధ్యాత్మిక కృంగుదలతో ఉంటున్నారు కానీ ఉపవాస ప్రార్థన ద్వారా మరి ఆ కృంగుదలకు కారణమైన సాతాన్ని జయించడానికి మరి సిద్ధపడటం లేదు. ప్రభు తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. వారు తనతో 489021. అపోస్తల కార్యములు 1:14 వచనంలో మరి వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక చేయుచుండిరి అనేటువంటి వాక్యాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అప్పుడు వారు దేవుని యొక్క శక్తిని కొరకు అద్భుతాలని, ఆశ్చర్య కార్యాలని చేసినట్లుగా ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అయితే మన జీవితాల్లో మరి ఈ యొక్క ఉపవాస ప్రార్థన, దాని యొక్క ప్రాముఖ్యత, అది ఎన్ని దినాలు చేయాలి, ఏ రీతిగా చేయాలి, ఎవరెవరు చేయాలి, మరి పాత నిబంధన కాలంలో మరి దేవుని సన్నిధిలో మరి వారు ఉపవాసం నుండి ప్రార్థించి వారికి ఉన్నటువంటి శోధన నుంచి, కష్టాల నుంచి వారు ఏ రీతిగా విడుదలను పొందారో, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయనకు వచ్చిన సైతాన్ శోధన నుంచి మరి పడి 40 దినముల ఉపవాసం ఉండి దేవుడు తనకు అప్పగించబడినటువంటి బాధ్యతను ఎంత చక్కగానో సమాప్తం చేసి తిరిగి ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుని సన్నిధికి వెళ్ళి ఉన్నాడు. అలాగే మనం కూడా మన జీవితాల్లో అలాంటి కృపను పొందుకోవడానికి మరి ఉపవాస ప్రార్థన అనేటువంటిది మన జీవితాల్లో మనకి ఎంతో అవసరత అయినది కనుక మరి రీతిగా మనం అందరం దేవుని సన్నిధిలో మనకున్న పరిస్థితులను బట్టి, అవసరతలను బట్టి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించేవారుగా ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ మనం చేస్తూ దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించుగా. ఆమేన్.